నమస్తే. వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఏపీలో జరుగుతున్నటువంటి పొలిటికల్ ఈక్వేషన్స్ కావచ్చు, రకరకాల వివాదాలు, అలాగే వివాదాస్పద అంశాలు. అసలు ఏపీ పొలిటికల్ ఎజెండా ఎలా ఉంది? అంటే టోటల్‌గా ఏపీకి సంబంధించి విషయాలన్నీ కూడా మాట్లాడదాం. మనతో పాటు అనలైజేషన్ చేయడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ చింతా రాజశేఖర్ గారు ఉన్నారు. సార్‌తో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. సార్ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి నిన్న హాజరైనటువంటి ఒక వివాహ వేడుక తెనాలిలో. అక్కడికొచ్చినటువంటి జనసందోహం కానీ, అంటే ఇవన్నీ ఎలా చూడాలి? ఎలా అర్థం చేసుకోవచ్చు? ఏమనిపిస్తోంది? మొన్నే జనసేన వాళ్ళ ఆవిర్భావ సభలో ఒక మాజీ వైసీపీ నాయకుడు గ్రీన్ మ్యాట్ అన్నారు. జగన్మోహన్ రెడ్డికి వచ్చే జనం గ్రీన్ మ్యాట్ అన్నారు. అది గ్రీన్ మ్యాటో ఎల్లో మ్యాటో కాదు, రాష్ట్రం అంతటా విస్తరించిన జగన్ మ్యాట్ అని నిన్న అర్థం అయిపోయి ఉండాలి. అది నిన్ననే కాదు, జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ఫలితాలు అంటే ఘోరంగా ఓడిపోయిన జగన్మోహన్ రెడ్డి 11 స్థానాలకే పరిమితం చేసిన జగన్మోహన్ రెడ్డిని ప్రజలు ఎక్కడికి వెళ్ళినా ఆదరించారు. ఆయన ఓడిపోయిన వెంటనే పులివెందులు వెళ్తే కిక్కిరిసిన జనం, ఇసుకేస్తే రాలినంత జనం. సరే పులివెందుల ఓడిపోయారనే సింపతి అయ్యుండొచ్చు, వాళ్ళు సొంత నియోజకవర్గం కాబట్టి వచ్చుంటారు అని అది పక్కన పెట్టేద్దాం. ఆ తర్వాత ఆయన వినుకొండ వెళ్ళారు. వల్లభనేని వంశీని జైల్లో పరామర్శించడానికి వెళ్ళి వచ్చినప్పుడు కూడా అదే జనసందోహం. అదే వన్ బై వన్ చెప్పుకుంటూ వస్తాను నేను. అదే ఆ తర్వాత వినుకొండ వెళ్ళారు. వినుకొండలో ఒక కార్యకర్త హత్య జరిగితే అక్కడ చూడడానికి వెళ్ళారు. అప్పుడు కూడా అసలు బీభత్సమైన జనం, పట్టలేనంత జనం, పోలీసులు కంట్రోల్ చేయలేనంత జనం. ఆ తర్వాత విజయవాడకు వరదలు వస్తే వరద బాధితులను పరామర్శించడానికి వెళ్ళినప్పుడు అప్పుడు కిక్కిరిసిన జనం. ఆ తర్వాత పిఠాపురం వెళ్ళారు. పిఠాపురం వెళ్ళినా పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గం, ఓడిపోయిన నెల రోజులకి వెళ్తే కూడా కిక్కిరిసిన జనం. ఆ తర్వాత మీరు అన్నట్టు వల్లభనేని వంశీ గారు కానీ నిన్న కానీ, ఆ తర్వాత పలు చోట జగన్మోహన్ రెడ్డి ఎక్కడ కాలు పెడితే అక్కడ. ఈ రోజు కూడా వైవి సుబ్బారెడ్డి గారి మాతృమూర్తి వియోగం పొందారు. ఆయన అక్కడికి వెళ్తున్నారు జగన్మోహన్ రెడ్డి. అక్కడ కూడా మీరు చూస్తే మీకు ఆ జనసందోహం కళ్ళకు కట్టినట్టు కనపడుతుంది. దీనికి ముఖ్యమైన కారణం ఏంటంటే, వాస్తవానికి ఫలితాలు ప్రజాస్పందన కాదు. అది నేను ఎప్పటి నుంచో చెప్తున్నా. ఎన్నికలు అయిపోయి 10 రోజుల దగ్గర నుంచి నేను చెప్తున్నాను, ఇది ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ కాదు, ఇది ఈవీఎం మ్యాండేట్ అని. దానికి ఒక ఉదాహరణ చెప్తాను. ఫిబ్రవరి 22వ తారీఖు నాడు హర్యానా ఎమ్మెల్యే సర్వ్ మిట్టర్ అనే అతను ఒక పిటిషన్ వేశారు సుప్రీంకోర్టులో. అంతకుముందు 4-5 వేశారు, వాళ్ళందరూ రిజెక్ట్ అయినాయి. రిజెక్ట్ అయితే నేను ఈ పాయింట్స్ మీద మీరు పిటిషన్ వేయండి అని కొంతమంది హర్యానా మరియు మహారాష్ట్ర ఎమ్మెల్యేలు సూచిస్తే, నేను ఇచ్చిన పాయింట్స్ ఆధారంగా వాళ్ళు పిటిషన్ వేసి అది యాక్సెప్ట్ అయింది. అందులో సుప్రీంకోర్టు ఒక కీలకమైన వ్యాఖ్య చేసింది. ఈవీఎంలు వెరిఫికేషన్ కాకుండా మీరు డేటా డిలీట్ చేయకూడదు అని. అవునండి, గతంలో మాట్లాడుకున్నాం మనం. ఎగ్జాక్ట్లీ డేటా డిలీట్ చేయకూడదు అన్నది. అంటే ఎన్నికల ఎలక్షన్ పిటిషన్ అని ఉంటుంది. ఎలక్షన్ లో ఏమన్నా సరే అభ్యంతరాలు ఉంటే దానికోసం పిటిషన్ దాఖలు చేసుకోవడానికి 45 రోజుల సమయం ఉంటుంది. 45 రోజుల సమయం తర్వాత పిటిషన్లు ఎక్కడెక్కడైతే వచ్చాయో ఆ ఈవీఎంల డేటా డిలీట్ చేయకుండా, ఎక్కడెక్కడైతే పిటిషన్లు లేవో ఆ డేటా డిలీట్ చేసుకోవచ్చు, ఆ ఈవీఎంలు గోడౌన్కి పంపించేయచ్చు. కానీ ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలైన 10 రోజులకే డేటా డిలీట్ చేసి ఈవీఎంలన్నీ సరెండర్ చేయాలని ఎన్నికల కమిషనర్ ఇచ్చిన నోట్ మనకి ఉంది, మన దగ్గర ఉంది. అవునండి. అంటే మీరు ఎన్నికల్లో అవకతవకలు జరిగినా లేదా దరఖాస్తు చేసుకోవడానికి 45 రోజుల సమయం అయితే 10 రోజుల లోపల మీరు డేటా డిలీట్ చేయమంటున్నారు. డేటా అంటే ఏంటి? ఈవీఎంలో అవకతవకలు జరిగినా లేదా అనేది ఆధారం. అవునండి. అంటే మీరు ఈవీఎంలో అవకతవకలు జరిగినా లేదా అనే ఆధారానికి అది దానికోసం దరఖాస్తు చేసుకోవడానికి 45 రోజుల సమయం ఉంటే, ఆ ఆధారాలను మీరు 10 రోజుల్లోనే చెరిపేయమంటుంటే ఎందుకు చెరిపేయమన్నాల్సి వచ్చిందో అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుతుంది. సో నేను చెప్పేది ఏంటంటే, మనకి 2024లో వచ్చిన మ్యాండేట్ అది ప్రజా మ్యాండేట్ కాదు, ప్రజా ఆమోదం పొందిన మ్యాండేట్ కాదు.
ఈ 164-11 ఉన్నది ప్రజాభిప్రాయం కాదది. అంటే ఈ ప్రజాభిప్రాయం సార్ ఈ జనాకర్షణ కానీ అంటే ఈ వచ్చిన వాళ్ళు కూడా అంటే ఇప్పుడు ఎలుగెత్తి నినాదాలు చేస్తున్న వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడల్లా కనిపిస్తున్నప్పుడల్లా ఈ నినాదాలను ఎలా అర్థం చేసుకోవచ్చు? ఎందుకు వీళ్ళందరూ ఓట్ల రూపంలో వేయలేకపోయారు? ఒకవేళ వేస్తే అది ఎంతవరకు మీరు చెప్పింది ప్రామాణికత ఉంది? వేశారండి. నేను అదే చెప్తున్నా కదా. నేను ఈ రోజు కాదు, మీరు ఎన్నికలు ఫలితాలు జూన్ 4న వస్తే జూన్ 15వ తారీఖు నేను ఫస్ట్ ఇంటర్వ్యూ చేశాను. నియోజకవర్గాల వారీగా ఏ అసెంబ్లీకి ఎన్ని ఓట్లు పడినాయి, పార్లమెంట్కి ఎన్ని ఓట్లు పడినాయి, ప్రతిదీ విశ్లేషణ నేను చేస్తూనే ఉన్నాను. ఆ రోజు నేను చెప్తానే ఉన్నాను ఇది ప్రజల మ్యాండేట్ కాదని. సో ఎప్పుడైతే ప్రజల మ్యాండేట్ కానప్పుడు ఏమవుతుంది, మోసపోయాడు అనే సింపతి పెరుగుతుంది. మేము ఓట్లేసినా కానీ జగన్మోహన్ రెడ్డి గెలవలేదు, మోసం చేశారనే సింపతి వల్ల జనం రోడ్డు మీదకి వస్తారు. ఎవరైతే వాళ్ళు ఓట్లు వేసినా కానీ ఆ ఓట్లు కనపడట్లేదో వాళ్ళకి ఆవేదన వస్తుంది. అదే ఓట్లు వేసాం కదా, ఆ ఆవేదన ఆ జన సందోహంగా మారింది. దానికి పైపెచ్చు టీడీపీకి ఓట్లు వేసిన వాళ్ళు కూడా మోసపోయారు కానీ బాధ వాళ్ళకు ఉంది. ఇప్పుడు మీరు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ప్రముఖ ఛానల్ ఆయనకి అనుకూలంగా ఉండే ఒక ఛానల్ అధిపతి రాధాకృష్ణ గారికి ఇంటర్వ్యూ ఇస్తూ రాధాకృష్ణ గారు ఏమడిగారంటే, మీరు ఇన్ని హామీలు ఇచ్చేశారు, ఇది సాధ్యమేనా అసలు అని అన్నారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు సమాధానం వినాలి. ఇది సాధ్యమా కాదా అంటే కేవలం నా వల్లే సాధ్యం, ఇంకెవరి వల్ల సాధ్యం కాదన్నారు. 100% నిజం చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఇచ్చిన హామీల అమలు కేవలం చంద్రబాబు నాయుడు గారు మాత్రమే అమలు చేయగలరు. ఇంకెవరు అమలు చేయలేరు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు హామీలు ఇస్తే అమలు కాదు చేసేది, ఎగ్గొట్టడం. ఆ క్యారెక్టర్ కేవలం చంద్రబాబు నాయుడికే ఉంది. కేంద్రంలో నరేంద్ర మోడీకి, ఇప్పుడు పవన్ కళ్యాణ్కి, ఆ కూటమి నేతలకే ఉందా దగా చేయటం, ద్రోహం చేయటం. సార్ అండ్ వన్ మోర్ థింగ్, 2024లో జనం ఇచ్చిన మ్యాండేట్ కాదు అన్నప్పుడు ఖచ్చితంగా మరో క్వశ్చన్ కూడా దీనికి అందరి నుంచి ఉదయిస్తుంది. ఏమిటంటే 2019లో మరి ఏం జరిగింది అనేది. 2019 ఒకటండి, జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ 2019లో కనుక జగన్మోహన్ రెడ్డి గారు ఈవీఎంల ద్వారా గెలిచి ఉంటే 2024లో అవకాశం వదులుకుంటారా అండి ఎవరన్నా? ఒకసారి మీరు ఈవీఎంల ద్వారా గెలిచారు, ఈవీఎంల ద్వారా గెలిచిన వాళ్ళు మళ్ళీ రెండోసారి దాన్ని ఉపయోగించకుండా ఉంటారా? ఖచ్చితంగా ఉపయోగిస్తారు. ఇంకో పాయింట్ చెప్తున్నాను, ఈవీఎంల ద్వారా గెలవచ్చు అని ఈవీఎంల ద్వారా గెలిచే నాయకుడు తన ఇచ్చిన హామీలని అమలు చేయాలని అనుకోడు, అవసరం లేదనుకుంటాడు. ఈవీఎంలో గెలిచిన నాయకుడు ఏమనుకుంటాడు, హామీలు అమలు చేయాల్సిన అవసరం లేదు, మళ్ళీ ఎన్నికలు వస్తే మళ్ళీ ఈవీఎంలో మేనేజ్ చేద్దాం అనుకుంటాడే తప్ప, ఇది మాట ఇచ్చాం కదా, ఈ మాట తప్పితే ప్రజల్లో మన క్రెడిబిలిటీ పోతుంది, మన విశ్వసనీయత పోతుంది, ప్రజల్లో మళ్ళీ మనకు ఓటు వేయరు అనే భయం ఉండదు వాళ్ళకి. కానీ ప్రజామతంతో గెలిచిన నాయకుడికి హామీలు ఇచ్చి హామీలు నిలబెట్టుకోవడానికి పరితపిస్తాడు. అవునండి. ఆ తపన, ఆ కసి, ఆ పట్టుదల జగన్మోహన్ రెడ్డి గారిలో అణువణువున కనపడింది. ఆయన ప్రతి హామీని అమలు చేశారు ఆయన. ఇది ఖచ్చితంగా ఒక పాజిటివ్ వైబేనా ఫ్యూచర్ లో వైఎస్ఆర్సీపీకి? ఫ్యూచర్ లో వైఎస్ఆర్సీపీకి అంటారేంటండి బాబు, 2024లోనే ఉందంటే మీరు ఫ్యూచర్ లేకపోతున్నారు. 2024లోనే ఉంది. ప్రజామోదం కాళరాసి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఇది, కూటమి ప్రభుత్వం. ఈ రోజున నేను ఒకటి చెప్తున్నాను, ఈ ప్రభుత్వం మనుగడ 5 సంవత్సరాలు మనజాలదు. ప్రభుత్వం 5 సంవత్సరాలు కొనసాగటం ఇంపాసిబుల్. ప్రజలే రోడ్ల మీదకి వచ్చి చొక్కాలు పుచ్చుకుని ఎమ్మెల్యేలవి రాజీనామా చేయి అనే రోజు అతి దగ్గరలోనే ఉంది. అతి దగ్గరలోనే బహుశా ఏడాది లోపలే ఈ ప్రభుత్వం ఎమ్మెల్యేలు వెంటబడి రాజీనామాలు తీసుకుంటారు ప్రజలు. సార్ మీరు అలా అంటారేంటి? పవన్ కళ్యాణ్ ఒక పక్కేమో 15 ఏళ్ల పాటు కలిసి ఉంటాం అని ఘంటాపదంగా చెప్తుంటేను. ఇప్పుడు సినిమాల్లో నటించే వాళ్ళు రాజకీయాల్లో వస్తే ఇట్లాగే ఉంటదండి. సినిమాల్లో ఏంటి,
అంతిమ విజయం హీరోదే. హీరో భ్రమలు గంట అదంతా ఒక కల్పిత కథ, ఒక భ్రమ. సినిమా ఏంటి వాస్తవమా? కాదు కదా, ఒక భ్రమ, ఒక కల్పితం. ఆ కల్పితం మాయాజాలంలో బతకడం, ఆ సినిమాలో నటించే వాళ్ళందరికీ వాళ్ళు భ్రమల్లో బతుకుతూ ఉంటారు. వాళ్ళ నిజ జీవితంలో బతకరు, వాళ్ళు వాస్తవాల్లో బతకరు. వాళ్ళ అభిమానులు కూడా అంతే. అందుకనే వాళ్ళని వ్యక్తి పూజ మానసిక రోగులు అంటాను నేను. ఇప్పుడు మొన్న ఒకళ్ళు అన్నారు, చిరంజీవి సరే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ అరుణ రాయపాటి అని ఆమె ఉన్నారు. ఆమె ఏమంటారంటే వైసీపీ పార్టీ ఆయనది కాదు, ఎవరో పార్టీని లాక్కున్నారు అంటున్నారు ఆమె. రాయపాటి అరుణ అని. అవునండి, జనసేన నేత. నేనేమంటానంటే పవన్ కళ్యాణ్ రాజకీయంగా మొట్టమొదటి అడుగు వేసింది యువరాజ్యం అధ్యక్షుడిగా. అది ప్రజారాజ్యం పార్టీకి అనుబంధ సంస్థ. అవును. ఆ ప్రజారాజ్యం పార్టీ ఎవరిదండి? చిరంజీవిదా? ప్రజారాజ్యం పార్టీ రిజిస్టర్ చేసుకుంది ఎవరు? కడప జిల్లా లెక్కరెడ్డిపల్లికి చెందిన వీరపల్లి చెన్న కృష్ణయ్య గారు. ఆయన రిజిస్టర్ చేసుకున్నారు. ఈయనేమో పార్టీ ప్రకటించేశాడు. ప్రకటించిన తర్వాత చూస్తే పేరేమో ఆయన రిజిస్టర్ చేసుకున్నారు. మరిగెత్తుకెళ్ళి ఆయన కాళ్ళు గడ్డాలు పట్టుకుని బద్దములాడుకుని, అయ్యా బాబు నీ పేరు ఇవ్వు, మాకు కావాలి, మేము ప్రకటించేసుకున్నామని బద్దములాడుకుని పెట్టుకున్నారు. మీరు చేస్తే అది సంసారమా? మీ రాజకీయ నాయకుడు మొట్టమొదటి అడుగు, రాజకీయంగా మొట్టమొదటి అడుగు పడిందే మరి అలాంటి పార్టీలోనే కదా. అది గుర్తురాదు మనకి, అది మనకు గుర్తురాదు. ఇంకో విషయం చెప్తున్నా, మీరు జనాదరణ 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 అంటున్నారు కదా. జనసేన పార్టీకి చెందిన ఒక అధికార ప్రతినిధి ఆవిర్భావ సభ అయిపోయిన తర్వాత ఒక ఫేస్బుక్ లో ఒక పోస్ట్ పెట్టారు. నాకెవరో పంపించారు ఇందాక, రామ్ ప్రసాద్ అని నా మిత్రుడు పంపించారు. ఆయన ఒక పోస్ట్ పెట్టారు. ఇప్పుడు జన సైనికులకి మొత్తం సభలో హైలైట్ ఏంటండి? పవన్ కళ్యాణ్ గారి ప్రసంగం. ఏ జనసేన కార్యకర్తకైనా, ఏ జనసేన నాయకుడైనా సరే ఒక ఈవెంట్ లో హైలైట్ ఏమవ్వాలి? అధ్యక్షుడు ప్రసంగం అవ్వాలి. కానీ ఆయనకి అధ్యక్షుడు ప్రసంగం కాదంట హైలైట్. వినండి, ఆయనకి అధ్యక్షుడు ప్రసంగం కాదు, ఆయనకి బాలినేని శ్రీనివాస్ ప్రసంగం హైలైట్ అంట. ఎందుకు? పవన్ తో సినిమా తీస్తాను అందుకే వచ్చాను అన్నందుక? కాదు కాదు కాదు, కార్యకర్తలని పట్టించుకోండి, కార్యకర్తలు నలిగిపోయి ఉన్నారు, కార్యకర్తలని పట్టించుకోండి అని బాలినేని గారు అన్నారంట. ఓకే. అందుకని ఆ సభ మొత్తంలో హైలైట్ బాలినేని గారి ప్రసంగం అంట. సో అధ్యక్షుడి ప్రసంగం కంటే బాలినేని గారి ప్రసంగం ఆయనకు బాగా నచ్చింది. ఎందుకని? కార్యకర్తలని పట్టించుకోవట్లేదు, కార్యకర్తలు చాలా నలిగిపోయినారు అని. ఆయన పెట్టిన పోస్ట్ ని దాదాపు 350 మందో 500 మందో షేర్ చేశారంట. ఓకే. అలాగే దాదాపు 25,000-30,000 మంది చూశారంట దాన్ని. చాలా మంది కామెంట్లు పెట్టారంట. అంతగా వైరల్ అయింది అది. అంటే జన సైనికుల మనోభావాలు అవే. కార్యకర్తలని పట్టించుకోవట్లేదు అనేది అక్కడ బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారి మనోభావం, ఆ అధికార ప్రతినిధి మనోభావం అదే, కార్యకర్తల మనోభావం కూడా అదే. దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది? అరే కార్యకర్తలకే దిక్కు లేదు, ప్రజలకేం చేస్తారు వీళ్ళు? ఓకే అండి, ఓకే. సొంత పార్టీలోనే సొంత కార్యకర్తలకే దిక్కు లేదు, అక్కడ ప్రజలకేం చేస్తారు వీళ్ళు? ఇంతకంటే మీకు వేరే ఆధారాలు అవసరంలా. మీకు కార్యకర్తలే, అధికార ప్రతినిధులే తీవ్రమైన అసంతృప్తి అనండి, నిరాశ అనండి, ఆగ్రహం అనండి, ఎలా అన్నా తీసుకోండి దాన్ని, వాళ్ళే సంతృప్తికరంగా లేరు. జన సైనికులే పవన్ కళ్యాణ్ తో సంతృప్తికరంగా లేరు. ఇక ప్రజలే ఉంటారు చెప్పండి. షూర్ సార్. ఏదేమైనా కూడా జగన్ తెనాలి వివాహానికి వెళ్ళిన సందర్భంలో మాత్రం వచ్చినటువంటి ప్రజలు అలాగే ఇదంతా కూడా ఒక పాజిటివ్ వేగానే చూడొచ్చు. పాజిటివ్ వేనే కాదు, ఫ్యాక్చువల్, అది ఫ్యాక్ట్. అది జగన్మోహన్ రెడ్డికి ఈ రోజున బ్యాలెట్ పేపర్ ఎన్నికలు పెడితే గంటాపదంగా 164 వై నాట్ 175 అన్న ఆశ్చర్యం లేదు. బ్యాలెట్ పేపర్ ఎన్నికలు ఈ రోజున పెడితే. ఇంకో విషయం కూడా చెప్తాను. అమెరికాలో ఒక అతను ఉంటాడు, ప్రసాద్ చిగిలి శెట్టి అని. అతను ఒక పోస్ట్ పెట్టాడు. అంటే వ్యక్తి పూజ మానసిక రోగులను తయారు చేసే ఫ్యాక్టరీలు వీళ్ళు. ఆయన ఏం పెట్టాడంటే, పవన్ కళ్యాణ్ సభ చూసంట
నరేంద్ర మోడీ ఆరా తీశారంట, ఇంటెలిజెన్స్ వర్గాలను ఆదేశించాడంట ఆయన. ఏమని? అసలు ఎంతమంది వస్తున్నారు, ఈ జన ఉప్పెన ఏంటి, అదేంటి ఇదేంటి అని ఆరా తీశారంట. అసలు ఈ పవన్ కళ్యాణ్ ఏంటి, శక్తి మహాసముద్రం ఏంటి అని. ఆయన ఒక సభ పెట్టి, సభకి ముందే అనౌన్స్ చేసి, వేదిక అనౌన్స్ చేసి 21 మంది ఎమ్మెల్యేలు ఉండంగా అంతమంది వస్తే చెప్పా పెట్టకుండా జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా సరే వచ్చే జనాన్ని పోల్చుకుంటే, మోడీ ఒకవేళ ఆదేశిస్తే పవన్ కళ్యాణ్ గురించి ఆదేశించడు. జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా సరే జగన్ గా జనం ఏంటి, ఆ జన సందోహం ఏంటి, ఆయన ఎటువంటి సభ పెట్టకుండా, పవన్ కళ్యాణ్ సభ పెడితే వచ్చే జనాలు జగన్మోహన్ రెడ్డి సభ పెట్టకపోయినా వస్తున్నారు, ఊరికినంట వెళ్తే వస్తున్నారు. కారు దిగి చెయ్యి ఎత్తితే జనాలు అసలు పట్టలేకపోతున్నారు పోలీసులు. అవును సార్, అవును సార్. సో ఇటువంటి వ్యక్తి పూజ మానసిక రోగులను తయారు చేసే వాళ్ళు కళ్ళు తెరవాలి, కళ్ళు తెరిచి వాస్తవాలు గమనించుకోవాలి. షూర్ సార్, షూర్ సార్. థ్యాంక్ యూ సార్.